ఈడీ కార్యాలయంలో 6 గంటలకు పైగా కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. దీంట్లో కేటీఆర్కి సంబంధించి కూడా విచారణ అయితే ప్రస్తుతం అయితే ముగిసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఇప్పటికే అధికారులకు సంబంధించి మరి ఎలాంటి విషయాలు దీంట్లో విచారణలోకి సంబంధించి కూడా అతను విచారించారనేది కూడా తెలియాల్సింది. అయితే కొద్దిసేపటి కిందనే అతని విచారణకు సంబంధించి కూడా అయితే ఇక్కడైతే ప్రస్తుతం అయితే ముగిసిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా అయితే పోలీసులు అలర్ట్ కావడం, తర్వాత మరి కాసేపట్లో కూడా కేటీఆర్ బయటికి వెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలిసింది. కానీ విచారణలో ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో మొత్తం PML యాక్ట్ కింద కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి కూడా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా దర్యాప్తు అయితే ముమ్మరం అయితే చేయడం జరిగింది. దీంట్లో ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ కానీ, తర్వాత ఇటు BNL రెడ్డికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి దానిలో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో అధికారులు ఏం చెప్పారు, తర్వాత వాటి ఆధారంగా కూడా ఈడీ అధికారులను అయితే ఇతను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీంట్లో ఇప్పటికే అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పటికే విదేశాలకు సంబంధించి కూడా విదేశీయుల కంపెనీలకు సంబంధించి కూడా నగదు ఎందుకు బదిలీ చేశారు, ఆ నగదు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే రాబట్టినట్టు ఒక సమాచారం అయితే మొత్తం 55 కోట్లకు పైగా కూడా ఇటు 40 కోట్లకు పైగా మొదటగా చెల్లించినప్పటికీ దానికి అదనపుగా ట్యాక్స్కి సంబంధించి కూడా చెల్లించాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. కాబట్టి దాని ఆధారంగా కూడా అంటే HMDA ఖాతాల నుంచి ఎందుకు నగదు బదిలీ చేశారనే దాని మీద ఒక ఈడీ అధికారులు అయితే ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకు ఇటు ఒప్పందం చేసుకున్న కంపెనీలకు, తర్వాత ఒప్పందం ఎందుకు చేసుకున్న సమయంలో ఎలాంటి షరతులు దాంట్లో పెట్టారు, ఆ షరతులకు సంబంధించిన వివరాలు కూడా అధికారులు అడిగినట్లు అయితే తెలుస్తుంది. దీంట్లో ఈ కార్ రేసుకు సంబంధించి దాంట్లో మొత్తం 4 సీజన్లు కూడా హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి కూడా ఈ ఒప్పందం త్రైపాక్షిక ఒప్పందం కుదిరించడం జరిగింది. దాంట్లో గ్రీన్కో అనుబంధ సంస్థ కానీ, తర్వాత HMDAతో పాటు ఫార్ములా ఈకి సంబంధించి కూడా కంపెనీ కూడా ఈ మూడు సంస్థలకు సంబంధించి ఈ ఒప్పందాలు కుదిరించుకోవడం జరిగింది. ఆ ఒప్పందాలు కుదిరించుకున్న తర్వాత మొదటగా సీజన్ 9 మాత్రమే హైదరాబాద్లో నిర్వహించారు. కొన్ని విభేదాల కారణంగా కూడా మిగతా వాటిని నిర్వహించలేక ఆ ఒప్పందం నుంచి కూడా ఇటు గ్రీన్కో అనుబంధ సంస్థకు సంబంధించి కూడా వైదొలగం పడడం కూడా ఇటు అధికారులు దానిపై కూడా దృష్టి అయితే సాధించారు జరిగింది. దీనిపైన కూడా అధికారులు ప్రాథమికంగా కొంతవరకు వివరాలు కూడా సేకరించారు. ఆ వివరాలు ఆధారంగా కూడా ఇద్దరిని ఇటు IAS అధికారిని కానీ, తర్వాత అప్పటి HMD మాజీ చీఫ్ని BNL రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకోవడం జరిగింది. అందులో కేటీఆర్కి సంబంధించి కూడా పాత్ర ఏముంది, ఆ పాత్రకు సంబంధించి కూడా పూర్తిగా సుదీర్ఘంగా ఇప్పటివరకు అయితే 6 గంటల సమయం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇంకా ఆ విచారణకు సంబంధించి ఇంకా ఎంత సమయం పడుతుందనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ అధికారులు బయట ఉన్నప్పటికీ వాళ్ళు విచారణ కంప్లీట్ అయ్యి తర్వాత బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. మరి బయటకు వచ్చిన తర్వాత మరి మీడియాతో ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇదే కేసులో ACB విచారణ జరిగిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కేవలం కొన్ని ఆరోపణలు కూడా అప్పుడు కేటీఆర్ చేయడం జరిగింది. మరి ఈ కేసులో ఈడీ అధికారులు మరి ఎలాంటి విషయాలకు సంబంధించి కూడా ఎలాంటి విషయాలు అడిగారు లేదా అనేది కూడా మరి మీడియాకు వెల్లడిస్తారా లేదా నేరుగా తన నివాసానికి వెళ్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు అయితే ఇంకా ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే 2 సంస్థలకు సంబంధించి కానీ ఇటు ACB కానీ తర్వాత ఈడీ కానీ 2 సంస్థలు కూడా దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరం అయితే చేయడం జరిగింది. ఇప్పటికే 3 దీంట్లో కేసు నమోదు చేసి 3 దీంట్లో A1గా A2గా A3గా ఉన్న వారిని అయితే ACB కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాటిని పరిశీలిస్తుంది. దీంట్లో అనుబంధ సంస్థ అయిన గ్రీన్కో అనుబంధ సంస్థకు సంబంధించి కూడా AS నెక్స్ట్ ఆఫీస్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించి కొంతవరకు వివరాలు, తర్వాత డాక్యుమెంట్లకు సంబంధించి కూడా వారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఉంటుంది. దాని ఆధారంగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పూర్తిగా విశ్లేషించిన తర్వాత కూడా ఈ నెల 18వ తారీఖున AS నెక్స్ట్ సంబంధించి కూడా వారి యజమానికి ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు జారీ చేసి ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులో పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ నోటీసులో పేర్కొన్న విచారణ జరిగిన తర్వాత
ఏసీబీ అధికారులు దర్యాప్తు మరొక పక్క ముమ్మరం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈసారి ఈడీ అయితే పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు ఇప్పటికే ముగ్గురు ఉన్న నేపథ్యంలో ఇటు ముగ్గురు స్టేట్మెంట్ కూడా వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు కాబట్టి వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత మరి ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా విచారించిన తర్వాత పరిశీలించిన తర్వాత దాని ఆధారాలకు సంబంధించి పిఎంఎల్ యాక్ట్, ఎందుకంటే విదేశీ కంపెనీలకు నగదు బదిలీ చేయడం, అసలు ఆ బదిలీకి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా బదిలీ చేశారన్న ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. హెచ్ఎండిఏ ఖాతాల నుంచి ఏదైతే హిమాయత్నగర్లోని ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా కూడా ఆ ఖాతాల నుంచి కూడా ఈ నగదు బదిలీ అయిందని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఇప్పటికే బ్యాంకు అధికారులను కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా ఈరోజు కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. ఈ ఫార్ములా కేసు, ఈ ఫార్ములా హైదరాబాద్లో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటిది, తర్వాత ఈ త్రైపక్ష ఒప్పందం సంబంధించి కూడా ఒప్పందం చేసుకున్న సమయానికి రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి అనుమతి తీసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారా లేదా అనే దాని మీద ఒక స్పష్టతంగా వివరాలు అయితే చేసే అవకాశం ఉంది. 2022 అక్టోబర్లో ఈ ఒప్పందం కుదిరించడం జరిగింది. ఈ ఒప్పందం కుదిరించుకున్న తర్వాత విడతల వారీగా 2 విడతలుగా కూడా ఈ అమౌంట్ అంతా కూడా నగదును బదిలీ చేశారని చెప్పి కూడా ప్రాథమికంగా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి దాని ఆధారంగా కూడా వివరాలు సేకరించి తర్వాత వాటిని ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. విచారణలో మరి కేటీఆర్ ఎలాంటి విషయాలు ఇటు అధికారులకు వెల్లడించారు, ఆ వెల్లడించిన విషయాలకు సంబంధించి కూడా మరొక్కసారి, ఎందుకంటే ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అయితే కేవలం అంటే మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకే నేను నగదు సంబంధించి కూడా బదిలీ చేయించాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటు బిఎన్ఎల్ రెడ్డి కూడా అదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్కి సంబంధించి మరి ఎలాంటి వివరాలు ఈడీ అధికారులు రాబడుతున్నారు, ఆ వివరాలకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబడతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో చర్చనీయాంశంగా ఇప్పటికే మారిందని చెప్పి రాజకీయ పరంగా కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా విచారణ ముగిసిన తర్వాత తన నివాసానికి అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే కనపడుతుంది. రమేష్, ఏసీబీ విచారణ కూడా ఇలాగే జరిగింది. దాదాపు 7 గంటల వరకు విచారించడం జరిగింది. ఇప్పుడు ఈడీ విచారణ కూడా అదే విధంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? బయటికి వస్తారా? మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారా? బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నాయి అక్కడ. ఏం జరుగుతోంది? అంటే గత వారంలో కూడా ఏసీబీ అధికారులు ఇదే విధంగా సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఉదయం 10 గంటలకు అతను ఏసీబీ కార్యాలయానికి వచ్చినాక అతను విచారించిన తర్వాతనే దాదాపు 7 గంటల పాటు కూడా అక్కడ ఏసీబీ అధికారులు విచారించారు. అదే విధంగా కూడా ఈడీ అధికారులు, ఎందుకంటే ఈడీ సంబంధించి కూడా ప్రత్యేకంగా పిఎంఎల్ యాక్ట్ కూడా ఆ కేసు నమోదు చేసి ప్రస్తుతం అంటే దాంట్లో దర్యాప్తు అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఇద్దరిని కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ని అయితే కూడా సుదీర్ఘంగా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే 6 గంటల పాటు సమయం అయితే కొనసాగుతుంది. మరికొంతసేపట్లో కూడా ఆ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఉదయం అతను ఈడీ కార్యాలయానికి వచ్చే సమయంలో కూడా భారీగా ప్రస్తుతం అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం, కొంతమందిని వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా అతను ఇక్కడ నుంచి ఈడీ విచారణ నుంచి బయటకు వచ్చే సమయం కాబట్టి ఇక్కడికి భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తర్వాత ముఖ్య నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్సీతో పాటు మాజీ మంత్రులు కూడా ఈడీ కార్యాలయానికి వచ్చి అతనికి సంఘీభావంగా మద్దతుగా ఇక్కడ ఉండి నిలిచడం జరిగింది. కానీ అంటే విచారణకు వెళ్లే ముందు కూడా ఇది కేవలం అంటే భారతదేశానికి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవడానికి మాత్రమే ఈ కార్ రేసింగ్ తీసుకువచ్చానని చెప్పి కూడా ఎక్స్ వేదిక కూడా తననైతే చెప్పడం జరిగింది. కానీ దీంట్లో అవినీతి ఆరోపణలు కూడా అభియోగం కూడా ఉంది. కాబట్టి దాని ఆధారంగా ఇటు దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దాంట్లో 55 కోట్లకు సంబంధించి మాత్రం విదేశీ కంపెనీలకు నగదు బదిలీ చేశారని అభియోగంతోనే ఈరోజు ఈడీ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దాంట్లో మరి ఈడీ అధికారులు ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా అతన్ని అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. పిఎంఎల్ యాక్ట్ కింద అంటే విదేశీ కంపెనీలకు ఇటు అనుమతి లేకుండా, ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా కానీ తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా కూడా నగదు బదిలీ చేయడానికి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా ఒప్పందం ఎక్కడైతే కుదిరించుకున్న జరిగిందో ఆ ఒప్పందంతో ప్రత్యేకంగా త్రైపాక్ష
ఒప్పందం కింద అంటే ఏ షరతులు దాంట్లో పెట్టారు, తర్వాత ఎందుకు ఆ కంపెనీ వైదొలిగిందని దాని మీద కూడా ప్రత్యేకంగా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. దాంట్లో మరి కేటీఆర్కి సంబంధించి కూడా ఎలాంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఈడీ అధికారులకు ఇచ్చారా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇంకా కొద్ది సమయం అయితే పట్టే అవకాశం ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీంట్లో ప్రాథమిక వివరాల ఆధారంగా తర్వాత అభియోగం సంబంధించి ఏవైతే అభియోగం ఉన్నాయో వాటిని ఆధారంగా అయితే ఈడీ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు సంబంధించి కూడా అతన్ని పలు ప్రశ్నలు అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో స్టేట్మెంట్ ఎవరైతే ఐఏఎస్ అధికారి కానీ తర్వాత చీఫ్ ఇంజనీర్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న ఒక సమాచారం ఉంటుంది. దీంట్లో మరి విచారించిన తర్వాత అధికారులకు సంబంధించి మరి ఈడీ అధికారులు తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సుదీర్ఘంగా విచారిస్తున్నప్పటికీ దాంట్లో కొంతవరకు ప్రాథమిక వివరాలను తీసుకొని తర్వాత ప్రాథమిక ఆధారాలతోనే ఈ విచారణ కొనసాగుతుంది. కాబట్టి విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.